యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. అందరూ చెప్తాం. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మణిమాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, మణిమాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి, నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, నా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించెదను, నా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, దేవా నీవే నా
ఆధారం, నీ ప్రేమకు సాటెవరు. నా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించెదను. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారం చేసుకొంటివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారం చేసుకొంటివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించితివి. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొని సిద్ధపడతాము. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొని సిద్ధపడతాము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. ఈ దినం మన వాక్య ధ్యానం కొరకు 107వ కీర్తన 19, 20, 21 వచనం ధ్యానం చేద్దాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవ,
ఈ రాత్రికాల సమయంలో అచ్చలుపుడను ధూళిని తుమ్మునైనా నన్ను మరుగు చేసి నాతో మాతో మాట్లాడి మీరే నీ పరలోక శబ్దాన్ని మాకు వినిపించి మీరే మహిమ పొందమని దేవా, నీ వాక్కు ద్వారా మీ ఆత్మను మా మధ్య నుంచి ఎల్లప్పుడూ మమ్మల్ని సంధిస్తూ, దర్శిస్తూ, ధైర్యపరుస్తూ, నిరీక్షణ కలిగిస్తూ నాయన భయముతో కుట్టిమిట్లాడుకుంటూ ఉండకుండా నా తండ్రి ఎవరి భయము, ఏ రకమైన కీడుని కూర్చిన భయము లేకుండా ఒక నిర్భయమైనటువంటి జీవితాన్ని అనుకరిస్తున్న మా ప్రభువ, ఇప్పుడు కూడా నీ వాక్కు ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నిన్న రాత్రి కాల సమయంలో దేవుని ప్రజలు మరి శ్రమలు, కొన్ని కష్టములు, అవి కూడా మన తిరుగుబాటును బట్టి, మన అవిధేయతను బట్టి మరి మనకి ఈ 107వ కీర్తనలో 10-11 వచనాల్లో చాలా స్పష్టముగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కీర్తనకారుడి ద్వారా ఒక అమూల్యమైన విషయాన్ని రాశాడు. ఎందుకంటే ఒకసారి దేవుని కృప ద్వారా రక్షింపబడి విడుదల పొందిన తర్వాత మరి విమోచించబడిన దేవుని ప్రజలు రోజు రోజుకి మరి 30 60 100 అభివృద్ధి చెందుతూ ఫలిస్తూ ప్రభువు యేసుక్రీస్తు ఆత్మ ద్వారా ఆ పోలికగా మార్చబడుతూ ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తాము అనేది విమోచించబడిన ప్రతి విశ్వాస విషయంలో దేవుని యొక్క సంపూర్ణ ఉద్దేశము, అది ఆయన నిర్ణయం. అయితే ప్రియులారా, అలాంటి ఉద్దేశము మన ఎడల దేవుడు ఉన్నది, దేవుడు కలిగి ఉన్నాడు. అయితే ఆ ఉద్దేశము మనలో సంపూర్తిగా నెరవేర్చబడాలంటే దేవుని ఆజ్ఞలకు, దేవుని కట్టడలకు మనం లోబడి తీరాలి. ఆయన తీర్మానాన్ని మనము అనుసరించి ముందుకి కొనసాగుతూ ఉండాలి. మనం ఆయన కట్టడలను పక్కన పెట్టి ఆయన తీర్మానాన్ని తిరస్కరిస్తే అక్కడి నుండి విశ్వాస యొక్క జీవితంలో మరి కొన్ని చీకటి మార్గాల గుండా, అపవాది యొక్క మార్గాల గుండా వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటి టైంలో మరి నువ్వు మారు మనసు పొంది ప్రభువైపు తిరిగితే మరలా నీకు దేవుని కనికరం ఎలా దొరుకుద్దో ఈ లేఖన భాగాలన్నీ మనకు చాలా తెల్లముగా, చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ 107వ కీర్తన మరి 19 వచనంలో ఏముందండి? కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. ఎలాగ దేవుడు వారిని విడిపించాడో ప్రియులారా, ఇక్కడ మీరు చాలా చాలా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా గమనించాలి. ఎలాగ దేవుడు వారిని విడిపించాడంటే 20వ వచనం, ఆయన తన వాక్కును పంపి వారిని ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలలో నుండి, చూడండి ప్రియులారా, ఇక్కడ గుంట అని రాయబడలేదు, గుంటలలో నుండి. హల్లెలూయా. ఒక విశ్వాసి తొట్టిల్లి దేవుని యొక్క నేనే మార్గము అనే చెప్పిన ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గాన్ని ఎప్పుడైతే విసర్జించి తన సొంత త్రోవలు, బైబిల్ గ్రంథం చెప్తుంది, హల్లెలూయా, ఒకడు తనకు ఇష్టమైన మార్గములో నడుస్తాడు. అంటే నీకు ఇష్టమైన మార్గం అవుతుంది, సాతాను మార్గం అవుతుంది. హల్లెలూయా. ఇలాగా అయినటువంటి దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ఉన్న మార్గాలు ఎన్నో ఉన్నవి. ఆ మార్గాల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు
మనము తొట్టెళ్ళి అనేకమైన గుంటల్లో పడతా ఉంటాం. దేవుని స్తోత్రం. మనం పడే గుంట ఒక్కొక్కసారి చిన్న గుంట అయి ఉంటుంది. చిన్న గుంట అయితే ప్రియులారా ఎలాగైనా పైకి ఎక్కేటకు ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి దానికంటే పెద్ద గుంట అయి ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రియులారా దానికంటే మరి పెద్దగా ఉంటుంది. ఇంకా మనం ఇలాగ ఆలోచిస్తూ వెళ్ళిపోతే ఇక నీవు పైకి లేవలేనంత ఇక పాతాళమునకు కూరుకుపోయేటువంటి చాలా భయంకరమైనటువంటి గుంటల్లో నువ్వు పడిపోతూ ఉంటావు. ఇక అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నా ప్రియులారా ఎలాంటి ఇక నాకేం నిరీక్షణ లేదు, నాకు ఒక సావే శరణ్యము అనేటువంటి ఆలోచనలో నీవు వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారి నీవు ఒకటి గమనించు. నిన్ను విరోధుల చేతిలో నుండి, పాప శాపము నుండి, హల్లెలూయా, నీ తొల్లటి దినాల్లో అనగా నువ్వు రక్షింపబడిన దినాల్లో నీ ఎడల దేవుడు ఎలాగ కనికరము కుమ్మరించి నిన్ను రక్షించాడో అలాగే ఈ పగటికాల సమయంలో ప్రియులారా చూడండి, ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే మనలను రక్షించాలనే ఉద్దేశంతోనే మనము ఏ ఏ గుంటల్లో పడ్డామో, అది చిన్నదా పెద్దదా, హల్లెలూయా, అది బాగా మురికి గుంట, ఇలాగా ఆలోచించుకుంటూ ఉండిపోవాల్సిన పరిస్థితి మనకు లేదు. దేవుడు ఎప్పుడైతే నీవు నీ కష్టకాలములో దేవునికి మొరపెట్టేవో, హల్లెలూయా, ఆ మొర ఆలకించు దేవుని యొక్క సంపూర్ణ ఉద్దేశం ఏమిటంటే మన ఎడల, మన అందరి ఎడల దేవునికి ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఏముందండి 19వ వచనంలో, ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించిన. ప్రియులారా ప్రభు దగ్గర విడుదల ఉందండి. సైతాను దగ్గర మరి భయంకరమైనటువంటి చీకటి కట్లు ఉన్నాయి. ప్రభు దగ్గర ఏముంది ప్రియులారా? గొప్ప విడుదల ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొద్దకు వచ్చి దేవుని కృప పొందాలనుకునే దేవుని ప్రజలకి దేవుడు నన్ను తప్పకుండా విడిపిస్తాడు, హల్లెలూయా అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణతో ఉండాలి ప్రియులారా విశ్వాసి. నిన్న రాత్రి నేను మంచం మీద ప్రమారం 2:30 అవుతుంది అనుకుంటున్నాను. నేను కొద్దిగా విశ్రాంతి తీసుకోవడానికి నేను మంచం మీద అలా పడుకున్నప్పుడు దేవుని వాక్యము నాతో మాట్లాడుతూ ఉందండి. దేవునికి స్తోత్రం. మరి నేను ఇక్కడున్న ఒక బిడ్డని పిలిచి పెన్ను తీసుకుని ఆ విషయాలన్నీ రాయమని చెప్పానండి. ఏముందండి 20వ వచనంలో, ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేసెను. ప్రియులారా మన రక్షకుడు, మన సృష్టికర్త మనలను మిక్కటముగా ప్రేమిస్తున్నాడు. మహాదేవుడు కృప మన ఎడల ఏమై ఉందంటే, హల్లెలూయా, ఆయన తన వాక్కుని పంపి మనలను సంపూర్తిగా బాగు చేయటమే. రాత్రి నేను చెప్పినట్లు 1వ దశలోనికి 5:23 ఏముందండి? మీ ఆత్మయు ప్రాణము మీ శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా కాపాడబడునుగాక. హల్లెలూయా. విమోచించబడిన దేవుని ప్రజలు, హల్లెలూయా, ఆత్మీయ అభివృద్ధి విషయము మరి మీరు ఏమీ భయపడక్కర్లేదు, ప్రాణ విషయము భయపడక్కర్లేదు. దేవుని చిత్తము మన ఎడల ఈ భూమి మీద ఒక విమోచించబడిన దేవుని బిడ్డ, ఒక విశ్వాసి ఎన్ని సంవత్సరములు ఉండి నువ్వు ప్రభువుని మహిమపరిచి ఆయనను గణపరిచి ఆయన నామాన్ని గొప్ప చేసి నీకు నాకు దేవుడు నియమించిన విశ్రాంతి దినము వరకు, హల్లెలూయా, ఎవరు మన ప్రాణాన్ని తీయజాలరు. ఏ రోగము, ఏ శక్తి, హల్లెలూయా, ఏ చీకటి శక్తి కూడా ప్రియులారా
మన ప్రాణమును సంపజ్జాలం. నేను పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మీకు చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవపు గ్రంథాన్ని బట్టి, పరిశుద్ధ గ్రంథమును బట్టి, ఈ సత్య వాక్యమును బట్టి ప్రియులారా, నేను మీకు గ్యారెంటీగా ధైర్యంతో చెప్తున్నాను. హల్లెలూయా. ఎందుకని? ఆయన తన వాక్కును పంపి మనలను బాగు చేసే దేవుడు. నేను రాత్రి అలా మంచమే పడుకున్నప్పుడు దేవుని ఆత్మ నాతో మాట్లాడు. ఆయన మొట్టమొదటిగా దేవుడు తన వాక్కును మన యొద్దకు పంపినప్పుడు ముందు మీకు గమనించాలండి, ఈ 107వ కీర్తన సారాంశం అంతా కూడా మరి మీకు చాలా మట్టుకి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఈ సమయంలో మీరు మనసు బాగా పెట్టి గ్రహించండి. ఒకసారి విమోచింపబడి, హల్లెలూయా, విరోధుల చేతిలో నుండి విడిపించబడి, ఆయన కృపలో కొంతకాలము కొన్ని సంవత్సరాల పాటు నిలిచి ప్రభు చేత వర్ధిల్లి అభివృద్ధి పొంది మరలా నీకు ఇష్టమైన త్రోవ గుండా నువ్వు వెళ్ళిపోతూ, నీవు ఈ లోక మర్యాదను అనుసరిస్తూ సైతాను ఇష్టం నెరవేర్చడానికి వాని మార్గంలోకి నువ్వు వెళ్ళిపోయి అలా సాగుతూ ఉంటే ప్రియులారా, ఏమి జరుగుతుందండి? ఏమి జరుగుతుంది? మనము తాళలేని గొప్ప శ్రమలకు మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. దేవుడు మనలను శ్రమపరచాలనేది దేవుని ఉద్దేశము కాదనేది ముందు మనం గమనించాలి. మన ఎడల ఆయన సంపూర్ణమైన ఉద్దేశం ఏమిటంటే ప్రియులారా, మనకు కలిగిన అన్ని కష్టముల నుండి, బాధల నుండి, శ్రమల నుండి హల్లెలూయా విడిపించుటము అనేది దేవుని యొక్క ఉద్దేశం అన్న విషయం. కాబట్టి దేవుడు తన వాక్కును మన వద్దకు పంపినప్పుడు ఆయన ఏ ఏ విషయాల్లో మనం తొట్టెళ్ళేమో చూడండి. దేవుని వాక్కు మన దగ్గరికి వస్తున్నప్పుడు ఆ వాక్కు మన లోపాలని చూపిస్తూ ఉంటుంది, మన తప్పిదాలను మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. అలాంటి టైంలో ప్రియులారా, విశ్వాసి పశ్చాత్తాపడాలి దేవుడి దగ్గర. ఆ లూకా సువార్తలో ఉన్న 2 కుమారులు, చిన్న కుమారుడు తనకి బుద్ధి వచ్చినప్పుడు, మారు మనసు వచ్చినప్పుడు చూడండి, ఒక మారు మనసు వచ్చిన వ్యక్తికండి నువ్వు ఇలాగ ప్రార్థన చేయాలి, అలాగ ప్రార్థన చేయాలి, ఇలా కన్నీరు కాచాలి ఏం చెప్పక్కర్లేదు. అతడు పందుల తోటి దగ్గర ఉన్నప్పుడు ఏ పంది లేకపోతే ఆ పందిల కాపరు ఉన్నాడు, యజమానుడు ఉన్నాడు. అతడేమి నీ తండ్రి ఇంటికాడ ఇలా ప్రార్థన చేసి మార్పు పొందమని వాళ్ళెవరూ ఈయనకి బోధించలేదు. మరి ఆయనకి కలిగిన మార్పు ఎప్పుడైతే దేవుని కనికరము, దేవుని దయ ఆ 2వ కుమారుడి మీద దిగిందో, అతడు ముందు ఏం చేశాడండి? నేను పరలోకమందున్న దేవునికి అంటే నేను పరలోకమందున్న దేవునికి విరోధముగాను నీ ఎదుటను నేను పాపం చేసింది. దావీదు తొట్రెళ్ళి పడిపోయినప్పుడు ఆయన పడిన పశ్చాత్తాపం ఇదే నా ప్రియులారా. అలాగా దేవుడు తన వాక్కును పంపి మనల్ని సంధించి మనల్ని దర్శించినప్పుడు ముందు మనం చేయవలసింది ఏంటండి? మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, కన్నీరు కార్చాలి. హల్లెలూయా. మనలా నువ్వు దేవుని వైపు సంపూర్ణముగా తిరగాలి. చూడండి, దేవుని వైపు తిరగటానికి నీ పాత యజమానుడు సలహా తీసుకోకూడదు. సైతాను చాలా మందికి చక్కని సలహా ఇస్తూ ఉంటాడండి. మీరు బాగా గమనించాలి ప్రియులారా. ఏంటి అపవాదిచ్చే సలహా తెలుసా మీకు? నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు దశాంశాలు ఇయ్యి, నువ్వు క్రమంగా చర్చికి వెళ్ళు. హల్లెలూయా. నువ్వు క్రమంగా చర్చికి వెళ్ళు, అన్ని బాగా పాటలు పాడు, మంచి వాయిద్యాలు వాయించు. హల్లెలూయా.
మరి భయంకరమైన దరిద్రమైన పరిస్థితి, కొన్ని సంఘాల్లో డ్యాన్స్లు వేస్తున్నారు. ఇలాగా అనేక మందికి ఇలాంటి విషయాలన్నీ బోధిస్తాడు. కానీ సంపూర్ణమైన దేవుని చిత్తం మాత్రం నువ్వు చెయ్యొద్దు. హల్లెలూయా. ఎందుకని? సంపూర్ణమైన దేవుని చిత్తం మనం నెరవేర్స్తే ప్రియులారా ఏం జరుగుద్దండి? దేవుని యొక్క కాపుదల మన చుట్టూ ఉంటుంది. చూడండి, మీకు ఒక మాట చెప్తాను. రాజైన హిజ్కియా కాలములో అస్సూరు రాజైన సెన్సరీబ్ అనే వ్యక్తి రాజు, మరి మీరు బాగా గమనించాలండి, ఇశ్రాయేలు ప్రజల్ని మరి ఆ రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత ప్రియులారా మీరు బాగా గమనించండి, ఎబ్రీ భాషలో వాడు కొన్ని మాటలు పలుకుతూ ఉన్నాడు. మీ రాజైన హిజ్కియా చెప్పిన మాటల చేత మీరు మోసపోవద్దు, ఆ మాటల్ని మీరు నమ్మవద్దు. హల్లెలూయా. నా చేతిలోంచి రక్షించే శక్తి హిజ్కియాకి లేదు. హిజ్కియా సేవిస్తున్న ఏ దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడని చెప్తున్నాడో ఆ దేవుడికి అంతకంటే లేదు. ప్రియులారా, ఇలాంటి ఎన్నో అనుమానాలు, సందేహాలు కలిగించేటువంటి, అంటే ఆ యోధా ప్రజల యొక్క వారు హృదయం ఔద్ధర్యపరిచి, హల్లెలూయా, వారి మనసులో ఒక పిరికి మందు వేసి, పిరికితనం ఇచ్చి, పిరికితనమనే విత్తనాన్ని విత్తేసి, హల్లెలూయా, అలాగ అష్షూరు రాజు ఇశ్రాయేలు యోధా జనుల పైన జయము పొందాలనుకున్నాడు ప్రియులారా. కానీ ఒక మాట వినండి, హల్లెలూయా, హల్లెలూయా, ఎవ్వరు ఆ మాటలు చెవిని పెట్టలేదు. దేవుని స్తోత్రం. దేవుని నిజమైన భయభక్తులు గల రాజులు యెహోషాపాతు, హిజ్కియా, ఇంకా అనేక మంది యోధా రాజులండి యెహోవాను నమ్ముకునుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి. అప్పుడు మీరు కృతజ్ఞతలు అవుతారు. అంటే అప్పుడు మీరు గొప్ప విజయం పొందుతారు. అప్పుడే మీకు జయము వస్తుంది. దేవుణ్ణి నమ్ముకోకుండా, దేవుని వాక్యాన్ని నమ్ముకోకుండా, ఆయన ప్రవక్తల్ని నమ్మకుండా, హల్లెలూయా, ఏ విశ్వాసి కూడా జయము పొందలేడండి. దేవుని స్తోత్రం. ఎందువల్ల? బాగా గమనించాలండి. చూడండి, నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. పాపం వాళ్ళ శరీర సంబంధమైన మనసుతో పరిగెడతా ఉంటారు. అది తప్పని చెప్తే మరలా నేను ఎక్కడున్నానని వాళ్ళకి కనపడినండి, అసలు ఫోనన్నా చేయరు. అదే ఒకవేళ వారి శరీర సంబంధమైన మనసుకు కానీ నేను నచ్చాననుకోండి, హల్లెలూయా, మరి ఖాళీ లేకుండా ఫోన్ చేస్తూ ఉంటాను. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించారు. శరీర సంబంధమైన మనసు మరి గుల్లలో నీరు పోస్తే ఎలా పొంగుతూ ఉంటుందో, పొంగి అదేమవుద్దండి, మళ్ళా చల్లారిపోతుంది. అలాంటి స్థితి విశ్వాసులు కలిగి ఉండకూడదు. కాబట్టి ఈ సమయంలో మొట్టమొదట ఆయన తన వాక్కును పంపి వారు పడిన గుంటలన్నిటిలో నుండి వారిని ఏం చేస్తున్నాడు? విడిపించను. ఆ గుంటల్లో నుండి పైకి లేపి 40వ కీర్తనలో రాయబడినట్లుగా దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడండి? 40వ కీర్తన, హల్లెలూయా, చూడండి, మీరు 1-2 వచనాలు చదవండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించిన ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి మొరపెడతామనేది దేవుని బిడ్డల అనుదిన జీవితంలో, హల్లెలూయా, మనకొకది స్వభావంగా ఉండాలి. మనకొకది స్వభావంగా ఉండాలి ప్రియులారా. అదొక అనుదిన చర్యగా ఉండాలి. దేవుని స్తోత్రాలు. అర్థమైంది మీకండి? దావీదు జీవితంలో అదేనండి, ఆయన భయంకర పతనావస్థకి వెళ్ళిపోయాడు. భయంకరమైనటువంటి 2 నేరాలు ఆయన జీవితంలో జరిగినవి. ఒకటి హత్య, ఒకటి వ్యభిచారము, 2 హత్య.
ఈ 2 నేరాల్ని దేవుడు క్షమించడానికి ఒక మూల కారణం ఉంది. విడిపించే దేవుని కొరకు దావీదు సహనంతో కనిపెట్టాడు. దేవుడు తనను పడిన ఆ భయంకరమైన నరకాగ్ని గుంటలోకి వెళ్ళిపోయాడు. చెప్పాలంటే ఇందాక చెప్పాను, అనేక గుంటలు ఉన్నాయి. అన్ని గుంటల కంటే అతి భయంకరమైన గుంటలో పడ్డాడు దావీదు. కానీ దాని నుండి విడుదల పొందటానికి, విడుదల కొరకు ఆయన ఏం చేశాడు? నేను సహనముతో కనిపెట్టుకున్నాను. నా దేవుడు నన్ను రక్షించి విడిపించి నన్ను పరిశుద్ధపరిచి నన్ను క్షమించి, హల్లెలూయా, నేను పోగొట్టుకున్న గొప్ప రక్షణ ఆ క్రీస్తు యేసునందు ఆ శిలువ బలియాగము ద్వారా, హల్లెలూయా, ఆయన శిలువ మరణ పునరుత్థాన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన గొప్ప రక్షణను దేవుడు నాకు మరలా దయచే వరకు నేను సహనముతో కనిపెట్టుకున్నాను. నేనేం చేశాను? నేను గలిబిలి చెంది కలవరం చెంది దిమ్మనుకుని కాలేదు. నేను సహనంతో కనిపెట్టుకున్నాను. నేను పడిన గుంట భయంకరమైన నరకాగ్ని గుంట. దావీదు కీర్తనలో ఉన్నాయండి, దేవా పాతాళ బలము నుండి నన్ను విడిపించుము, పాతాళములో నుండి నన్ను తప్పించుము. దేవుని బిడ్డలకు దేవుడు నన్ను తప్పించేవాడని నమ్మకం ఉండాలి. అంటే దాని అర్థం తప్పించాడు, మళ్ళా పాపంలో పడు, మళ్ళా గుంటలో పడు, మళ్ళా నేను తప్పిస్తాడు, అలా కాదండి. అలా లేదు అక్కడ. దేవునికి స్తోత్రాలు. నేను యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకుంటే ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను, నాశనకరమైన గుంటలో నుండి. చూడండి ఏం చెప్తున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి. బాగా వినాలి, ఒక మాట వినండి. దావీదు పాపము చేసి సంవత్సర కాలము ధర్మశాస్త్ర ప్రకారంగా కొన్ని బలులు అర్పించేసి తాను నిర్దోషిగా తనకు తాను అనుకుని, దేవుడు ఆయన నిర్దోషిగా తీర్చకపోయినా బలులు అర్పించడం ద్వారా నిర్దోషునైపోయిన అనుకుని ఆయన కాముగా ఉన్నారు. సంవత్సరము తర్వాత ప్రవక్త అయిన నాతానికి దేవుడు ఆయన వాక్కునిచ్చి, హల్లెలూయా, దావీదు దగ్గరికి దేవుడు నాతాను పంపాడు, నాతాను ప్రవక్తను పంపాడు. నాతాను ప్రవక్త డైరెక్ట్గా కాకుండా, లేదో పిలిచి చెవులో చెప్పకుండా రాజ్యసభలో పెద్దలందరూ ముందు, హల్లెలూయా, ఆ చరిత్ర తెలియని క్రైస్తవులు ఎవ్వరూ లేరు, అందరికీ తెలుసు. అందుకే నేను దాంట్లోకి వెళ్తాను. ఆయన ఒక కథ చెప్పి, దావీదు నోట అట్టి దుర్మార్గుడు నా రాజ్యంలో ఉండకూడదు, అతడు మరణ పాత్రుడు అన్నప్పుడు, రాజా నీవే ఆ మనుషుడవు నీవే. దావీదు వైపు చేయి పెట్టి ఆ మనుషుడవు నీవే అన్నప్పుడు, మరి అతడున్న హోదాను బట్టి ఆ టైంలో అతడు రాజండి. చుట్టుపక్కల అతని శరీర స్వభావం, ఎవరి శరీర స్వభావమైన ఒకటేనండి. మీరు బాగా గమనించాలి. 2-3 ముందు ఎవరినైనా శ్వాసలు గద్దించామనుకోండి, బాబాయ్ మామూలుగా ఉండదండి. సేమ్ మరగాలు ఘాటుకుంటే బాగా ఘాటుకుంటుంది వాళ్ళ పరిస్థితి ఆ టైం అలా. కానీ దావీదు అలాగేమీ చేయలేదు. దావీదుకి సంవత్సరం క్రితం ఏం జరిగిందో తాను ఏం చేశాడో జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి దినం మనల్ని ప్రేమించి మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిన దినాల్లో నీవెక్కడ తొట్టెళ్ళావో, ఎక్కడ దిగజారిపోయావో, ఎక్కడ పడిపోయావో, దేవుడిని లేపాలని ఈ ఉదయం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునిస్తూ నీవు ఆయన తట్టు తిరిగినట్లయితే, నీవు నిజముగా మారు మనసు పొంది పశ్చాత్తాపడి నీ పాపములు ఒప్పుకు విడిచిపెట్టినట్లయితే, నీవు పడిన గుంట ఎంత భయంకరమైందైనా అక్కడి నుంచి లేపడానికి దేవుని కనికరం నీ కొరకు కనిపెడతా ఉంది. దేవుడు నీ ఎడల దయగలిగి ఉన్నాడు.
తిరుగు దేవుని వైపు, విడిచిపెట్టి నీ పాపాన్ని తిరుగు ప్రభు వైపు, నీ పాపాన్ని విడిచిపెట్టు. దావీదేమంటున్నాడు? సహనముతో దేవునికి మొర్ర పెట్టుకున్నాను, ఆయన నా మొర ఆలకించెను. ఆలకించేసాడు. నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపముగు కొత్త కీర్తన ఆయన నా నోట ఉంచెను. ఏ కీర్తన అండి? ఇక పాత కీర్తన లేదు దావీదుకి. తనకు స్తోత్ర రూపము అంటే దేవునికి స్తుతి స్తోత్రములు మహిమ కలిగించేది. ప్రియులారా, క్రీస్తు యేసునే బండపైన ఏ విశ్వాసి నిలబడతాడో ఆ విశ్వాసి ఏం చేస్తాడండి? దేవునికి మహిమ కలిగించేలా బతుకుతాడు. తన నోటి మాట ద్వారా, తన నడక ద్వారా, తన చేతి పనుల ద్వారా, తన హృదయాలోచన ద్వారా, ఆయన క్రియలన్నిటి ద్వారా ప్రియులారా తన విమోచకుడైన దేవాతి దేవునికి మహిమ కలిగేటువంటి హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:5 చెప్తున్నట్లు క్రీస్తు యేసు యొక్క పరిమళ వాసన వెదజల్లుతూ ఉంటారండి. అలా వెదజల్లాలంటే నీవు క్రీస్తు యేసుని బండ పైన నువ్వు నీ అడుగులు మన అడుగులు స్థిరపరిచాడు, అక్కడ నిలవబెట్టాడు. మరి ఏం చేయడండి? ఏముందా వాక్యంలో? నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. మరలా జిగటగల దొంగ ఊబనేటువంటి ఆ నాశనకరమైన గుంటలోనికి నేను వెళ్ళకుండా హల్లెలూయా కనికర సంపన్నుడైన దేవుడు మనలను ప్రేమించి తన సర్వస్వమును త్యాగము చేసి సిలువలో ప్రాణము పెట్టి చనిపోయి హల్లెలూయా హల్లెలూయా సమాధి చేయబడి పునరుత్థానుడై హల్లెలూయా పరలోకమునకు వెళ్ళి పరిశుద్ధాత్మను భూమి మీదకి హల్లెలూయా మేడగదిలోకి పంపి ఆయన మనల్ని అభిషేకించి, ఇదిగో నేను అభిషేకించిన వారిని ఓ దుష్టుడా సదృష్టుడని సైతానా నువ్వు వారిని ముట్టడానికి వీలు లేదు. అపవాదికే కాదండి, వారు ఆనాడు హల్లెలూయా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారు ఒక దేశం నుండి మరి ఒక దేశమునకు, ఒక ప్రాంతం నుండి మరి ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అబ్రహాం భార్యను బట్టి దేవుడు ఫరోను గద్దించాడు. ఇంకో పర్యం అబీమెలెకును ఫిలిష్తీ రాజును గద్దించాడు. అతడు గద్దించిపోయి అతడు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత తన కుమారుడని ఇస్సాకు హల్లెలూయా గెరారు అనే ఫిలిష్తీయ దేశంలో నివసిస్తున్నప్పుడు రెబెక్కాను బట్టి హల్లెలూయా దేవుడు గెరారు రాజైన అబీమెలెకుని ఆయన గద్దించాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము తన కుమారులు షెకెము అనే ప్రాంతంలో బయలుదేరుతున్నప్పుడు చుట్టుపక్కల వారికి హాని చేయకుండా దేవుడు వారి చుట్టూ తన కంచెను ఉంచినప్పుడు ఆ ప్రజలకు భయం కలిగింది. నా పిల్ల దేవుడు తన ప్రజలను ఎప్పుడు సంరక్షించేవాడు, కాపాడువాడే ఉన్నాడు. హల్లెలూయా. మనలను కాపాడే విషయంలో మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆ నమ్మదగిన దేవునికి ప్రియులారా, ఆ నమ్మదగిన దేవుని ఎదుట యథార్థమైన దైవభక్తి, నిజమైన భయభక్తులు నువ్వు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మనకు విడుదల దొరుకుతుంది. కాబట్టి ఈ సమయంలో మొట్టమొదట ఆయన వాక్కును పంపుతాడు. దేనికి? మారు మనసు పొందటానికి, పడిన గుంటల్లోంచి లేపడానికి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే నువ్వు పడిన గుంటల్లోంచి ప్రభు కృప చేత పైకి దేవుడి చేత నువ్వు లేపబడతావు, ఇదిగో నీవికెన్నడూ జారి పడిపోకుండా, ఇక నువ్వెన్నడూ తొట్టిల్లకుండా
క్రీస్తు యేసుని ఒక బండ పైన మన అడుగులు పెడతాడు. అక్కడ మన అడుగులు ఏం చేస్తున్నాడు? నిలవబెట్టి అక్కడ మన అడుగులు స్థిరపరుస్తున్నాడు ప్రభు. అలాగ క్రీస్తులో స్థిరపడిన ప్రజలు, వారు ఎవరైనా పెద్దోడు చిన్నోడు లేకపోతే రాజ్యాధికారి ఇలాగ ఏమీ లేదండి. వారు తప్పకుండా ఆ బండపైన ఉన్న ప్రజలే ప్రియులారా దేవునికి మహిమకరమైన జీవితం జీవిస్తారు. వారే దేవునికి స్తోత్ర రూపమగు హల్లెలూయా ఒక కొత్త కీర్తన పాడతారు. అది విడుదల కీర్తన, అది రక్షించిన కీర్తన. నాశనకరమైన గుంటలో నుండి దేవుడు వారు ఎలా ఇడిపించారో, ఆ గుంట యొక్క అనుభవం ఎంత ఘోరమైనదో, ఎంత భయంకరమైనదో అవన్నీ వర్ణిస్తూ దేవుడిచ్చిన విమోచన గురించి దేవుని స్తుతిస్తూ ఉంటారు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు తన వాక్కును పంపి ఏం చేస్తున్నాడండి? వారిని పడిన గుంటల్లో నుండి లేపుతా ఉన్నాడు. నువ్వు పడిన గుంటల్లోంచి లేగాలైతే నువ్వు మారు మనసు పొందాలి, దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకండి? ఎప్పుడైతే మనం మారు మనసు పొంది పశ్చాత్తాపడి మరలా క్రీస్తు యేసు యొక్క కృపలో మనం స్థిరపడుతున్నామో, క్రీస్తు యేసు అనే బండపైన మన అడుగులు ఎప్పుడైతే నిలిపి అక్కడ మనం స్థిరంగా ఉన్నామో, ఆ తర్వాత కూడా దేవుడు తన వాక్కును పంపుతూ ఉంటాడు. ఆ వాక్కు దేనికండి? ఆ వాక్కు దేనికి? మనలను స్వస్థత పరచడానికి, మనలను బాగు చేయడానికి. ఏముంది అక్కడండి? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. హల్లెలూయా. వారిని ఏం చేశాడు? 147వ కీర్తన 17వ వచనం త్వరగా చదవండి. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును, బహు యాగముగా పరిగెత్తును. 19వ వచనం చదవండి. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను. హల్లెలూయా. ప్రియులారా, ఆనాడు అబ్రహాము మనవడైన యాకోబుకు దేవుడు వాగ్దానం అబ్రహామును బట్టి ఎలాగైతే ఆయన వాక్కును దేవుడు అబ్రహాముకి తన వంశీయులకు తెలియపరిచాడు, ఈనాడు హల్లెలూయా మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి హల్లెలూయా విడుదల వాక్యం, స్వస్థత పరిచే వాక్యము, దీవించే వాక్యము, అభివృద్ధి పరిచే వాక్యము, ఆశీర్వదించే వాక్యములను ఆయన మన యొద్దకు పంపుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మన యొద్దకు పంపుతా ఉన్నాడు ప్రియులారా. ఆయన మన యొద్దకు పంపుతా ఉన్నాడండి ప్రియులారా. ఏమంటే దేవుని మాట మనలను బాగుపరుస్తుంది, దేవుని మాట మనలను స్వస్థతపరుస్తుంది. దాని మీద దేవుని ప్రజలకు ఒక సరైనటువంటి నిర్ణయం ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. చూడండి, మీకు ఇప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి మీరు. ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కపెర్నహూములో రోమా శతాధిపతి, అతడు యూదుడు కాడు, అతడు ఒక రోమీయుడు. 100 మంది సైనికుల పైన ఒక అధిపతి, ఒక ఉన్నతమైన జాబులో ఉన్నవాడు. ఆయనకు ఇష్టమైన వాడు, ప్రియమైన ఒక సేవకునికి రోగం వచ్చిందండి. హల్లెలూయా. అతడు తన ఇంట్లోనే ఉండి ఆయన దగ్గర నమ్మకం ఉన్నటువంటి సేవకుడు. అతడికి మరి అనేక రకాల వైద్యములు జరిగిన అతడు రోగము కుదుటి పడలేదు, బాగుపడలేదు. అతడు రోమా శతాధిపతి యేసు ప్రభువును గూర్చి విన్నాడు. ఆయన నోటి మాట ద్వారా జరిగే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల గురించి ఆయన విన్నాడు. విని ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఎదుట సాష్టాంగపడి ప్రభువుని ఏమడుగుతున్నాడండి? మీరు ఒకసారి 7వ వచనం చూడండి. యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచితినని. 6వ వచనం.
ప్రభువా ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఆ, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆ. ఆయనను వేడుకొనెను. ఆ, యేసు యేసు నేను వచ్చి నేను వచ్చి నేను వచ్చి వారిని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు ఆ, నేను పాత్రుడను కాను. ఆ. నీవు మాట మాత్రము సెలవిమ్ము. హల్లెలూయా. ఏమండి, ఆయన ఆ మాట ఎప్పుడైతే శతాధిపతి పలికాడో తన దగ్గర ఉన్నటువంటి గొప్ప జనసమూహం వైపు యేసు చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉండినట్లు చూడలేదని చెప్పారు. మీరు బాగా గమనించాలి ప్రియులారా, బాగా వినాలండి. ఇక్కడ మీరు ఈ శతాధిపతికి మీరు ఒక విషయం గమనించండి. అతడు ఒక రోమీయుడు. మరి ఎప్పుడూ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినవాడు కాదనుకుంటున్నాను. కానీ ప్రభు నోటిలో ఉన్న మాటకున్న శక్తి ఏమిటో ఆయన దాన్ని బావుగా ఎరిగిన వ్యక్తి అండి. అతడుకున్న తగ్గింపు జీవితం, అతడుకున్న సంపూర్ణ వినయ విధేయతలు చూసి యేసు ప్రభు వారు ఏమన్నాడు, పద నేను నీ ఇంటికి వచ్చి నీ సేవకుని బాగు చేస్తాను. మరి ఈ శతాధిపతి ఏమంటున్నాడు, ప్రభువా నా ఇంటికి నువ్వు రావటానికి నేను పాత్రుడను కాను, నేను అపాత్రుడను, నీవు మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు ఏమవుతండి, నా దాసుడు స్వస్థపరచబడును. ఆ నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఆ మాట శతాధిపతి పలికాడో ఆ క్షణమందే ఎంతో కాలం బట్టి భయంకరమైన మిగులు ఏం చెప్తాడు శతాధిపతి యేసు ప్రభుతోనండి, నా దాసుడు అంటే అర్థం ఏంటండి, ఎందరో రోమా రాజు వైద్యులు అందరూ అతనికి వైద్యం చేశారు, ఏ వైద్యము అతన్ని బాగు చేయలేదు. ఎప్పుడైతే ఈ మాట మరి నీవు మాట మాత్రము సెలవిమ్ము, ఆయన ఎప్పుడైతే ప్రభు ఏం చేశారు తర్వాత చెప్పండి, చదువుల కిందకి. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను కూడా అధికారములకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి ఆ తర్వాత అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం, నీవు నమ్మిన ప్రకారము నీకు అవును గాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పరచబడి. ప్రియులారా, ఏ వాక్యమైతే మారు మనసు పొందడానికి పడిన గుంటల్లో నుండి మనం లేపడానికి దేవుడు ఏ వాక్కును పంపుతున్నాడో ఆ వాక్కు ద్వారా నువ్వు బాగుపడి మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగితే, హల్లెలూయా, ఆయన వాక్కు నీకు, నీ కుటుంబంలో నీ పిల్లలకు, నీ ద్వారా నీ బంధువులకు అందరినీ కూడా ఆ వాక్కు బాగుపరుస్తుంది. దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశారు. ఒక స్వస్థతే కాదండి, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత మాత్రమే కాదు, దేవునికి స్తోత్రాలు, మేలులు, ఆశీర్వాదములు. దేవుని బిడ్డల కొరకు ఎన్నో వేల వేల మేలులు ఉన్నాయి, వేల వేల వాగ్దానాలు ఉన్నాయి, వేల కొలది ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రియులారా, దేవుడు నిన్ను గుంటల్లోంచి లేపుటమే కాదు,
కుంటల్లోంచి లేపుటూ ఒక్కటే కాదండి, నిన్న రాత్రి 2:30-3 లోపులో దేవునాత్మ ఈ విషయాలన్నీ నాతో మాట్లాడటం ప్రారంభించాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. ఉదయకాల సమయం ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారు. స్వస్థత ఒకటే, మారు మనసు పొందిన వారికి, పడిన గుంటల్లోంచి తిరిగి లేచి క్రీస్తనే బండలో స్థిరపరచబడి మరలా తొట్టెళ్లకుండా కృపలో నిలిచిన వారికి అన్ని మేలులే ఉన్నాయి, అన్ని దీవెనలో ఉన్నాయి. ఒక్కసారి నీ జీవితంలో దేవుడు ఎలాంటి మేలులు చేశాడు, పెంట కుప్ప మీద ఉన్న దరిద్ర స్థితి నుండి నిన్ను పైకి ఎలా లేవనెత్తాడు, ఎలాంటి అద్భుతమైన కార్యాలు చేశాడు మన జీవితాల్లో ప్రియుల, ఎలాంటి మేలులు చేశాడు, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి నిన్ను స్వస్థపరిచి లేవనెత్తాడు, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి నిన్ను కాపాడాడో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నీ అవిధేయత, నా అవిధేయత, మన అవిధేయతలే అనేక నష్టాలకి కష్టాలకి కారణాలు అవుతూనే దేవునిస్తాం. దేవుడిచ్చిన దీవులన్నీ మన దగ్గర నుంచి ఆత్మపర్వం వలె అరంచిపోవడానికి మూలమేమిటి? మన అవిధేయత, మన తిరుగుబాటు. అయితే ఈ రోజున నువ్వు విధేయుడు అవుతావా, విధేయురాలు అవుతావా, ప్రభువుకి సంపూర్తిగా లోబడతావా? దేవుడు మళ్ళా నువ్వు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు దీవెనిస్తానని చెప్తున్నాడు దేవుడు. రెట్టింపు ఆశీర్వాదం ఇస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రెట్టింపు దీవులతో మనలను నింపి ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆఖరి ఒక వాక్యం చదవండి. ఇర్మియా ప్రవచనము 46వ అధ్యాయము. విడుదల పొందిన వారుకున్న దీవెన ఏంటో చూడండి. ఇర్మియా 46వ అధ్యాయము 27-28. నా సేవకుడైన యాకోబు, నా సేవకుడు అయిన యాకోబు, భయపడకము, ఇశ్రాయేలు. అయ్యా, క్రీస్తు యేసు అనే బండ పైన ఉన్న దేవుని ప్రజలకు మంచి వాగ్దానం. భయపడకము. 366 రోజులకి ప్రతిరోజు నువ్వు లెగిసి నిద్రపోయి మళ్ళా లెగిసే వరకు భయపడకమనే వాగ్దానం. ఒకరోజు గడిచిపోతుంది, మరలా 2వ రోజు నువ్వు లేచేటప్పటికి భయపడకము. ఇలాగ 366 వాగ్దానాలు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రియుల. యాకోబు భయపడకము, భయపడకము. ఇశ్రాయేలు జడియకము. దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. దూరములో నుండి. హల్లెలూయా. మన దేవుడు సియోనులో నుండి మనల్ని రక్షించే దేవుడు, సియోనులో నుండి మనకి జవాబిచ్చే దేవుడు, సియోనులో నుండి దేవుడు ఆశీర్వదించే దేవుడు. దూరము నుండి నేను నిన్ను రక్షించున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చి. ఎన్ని మార్లు దేవుడి మాటలు మనతో మాట్లాడతారు ఒకసారి ఆలోచించు. ఎంత కృప కుమ్మరించబడుతుందో నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఈ లోకంలో కోట్లాది వేల కోట్లున్న ఆస్తి పరులు కూడా ఈ వాగ్దానాలు లేవండి ప్రియులారా. భయపడకము, జడియకము, దిగులు చెందకము, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును. అతడు నెమ్మలించి నెమ్మది నొందును. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం. భయపడకము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి భయము లేకుండా తిరిగి వచ్చేదారు, నెమ్మడించి నెమ్మదిగా ఉంటారు. ఎంత గొప్ప వాగ్దానం అనుగ్రహిస్తున్నారు మహాదేవుడు. మనల్ని ఎంతగానో కనికరిస్తున్న మహా కనికర సంపన్నుడైన దేవుడు కృప నుండి
ఎక్కడికి తొలగిపోతావు? ఏ గుంటలో పడ్డావు? వారు పడిన గుంటల్లో నుండి ఆయన వారిని తన వాక్కును పంపి లేవనెత్తాడు. హల్లెలూయా. అలాగ లేపబడ్డవారు ఏం చేస్తున్నారండి? 21వ వచనంలో 107:21 ఏముందండి? ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరుల, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈ 107వ కీర్తనలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన 2 వారాలు బట్టి అనేకమైన విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఈ సమయంలో యేసు పరిశుద్ధ రక్తంలో విమోచించబడ్డ దేవుని ప్రజలు ఎంతో ధన్యులు. వారికున్న స్థితి ఉన్నతమైన స్థితి. వారిని విమోచించిన పరిశుద్ధ రక్తం ఎంతో విలువైనది. వారిని విమోచించిన దేవుడు భూలోకమునకు ఇటు సర్వ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు. ఆయన గొప్పవాడు. ఆయన కంటే గనుడు ఎవరు ఈ భూమి మీద లేరు. ఆయన కంటే ప్రథముడు ఎవరు ఈ భూమి మీద లేరు. ఆయన ద్వారా విమోచించబడి, ఆయన ద్వారా నడిపించబడి, ఆయన ద్వారా పోషింపబడి, ఆయన ఆత్మాభిషేకమునకు సంచకరువుగా పొంది ఆయన కృపలో ఉన్న జనుడు, ఆయన కృపలో ఉన్న దేవుని ప్రజలు ధన్యులు ధన్యులు ధన్యులు. ఆ ధన్యకరమైన స్థితిలో మనం ఉండి ముందుకు సాగటానికి ఈ దినం మనల్ని మనం ప్రభువుకు సజీవంగా అర్పించుకుందాం. దేవునికి విరోధంగా ఉన్న ప్రతి లోపాన్ని విడిచిపెడదాం. ఆయన ఎదుట మనం పరిశుద్ధపరచబడతాం. నేను పరిశుద్ధుడిని కనుక మీరును సమస్త విషయాల్లో పరిశుద్ధులై ఉండమని దేవుని లేఖనం చెప్తుంది. ప్రియులారా, దేవునికి ఇష్టడుగా ఉండాలంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి. ఆయన మాట మీద నీకు నమ్మకం ఉండాలా? రోమా శతాధిపతి కొన్నాడు, ఆ దృఢమైన నమ్మకం నీకు ఉండాలి. నోటి మాట ఎంత అద్భుతం చేసిందని. ఎన్నో సంవత్సరాలు బట్టి మిగుల బాధపడుతున్న పక్షిగాయగల రోగుని హల్లెలూయా ఇక వెళ్ళుము, నీ సేవకుడు బాగుపడని చెప్పిన ఆ గడియలోని ఇతడు ఇంకా ఇంటికి వెళ్ళక ముందే అతడు రోగము నుండి పైకి లేచి, నేను అనుకుంటున్నాను ఈ శతాధిపతికి ఎదురొచ్చి ఉన్నాడు దేవునిస్తూ. ఈ శతాధిపతిని ఎదుర్కొన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడు తన వాక్కును పంపి పడిన గుంటల్లోంచి లేపుతాడు. నువ్వు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే ఎంత భయంకర గుంట అయినా అక్కడి నుంచి పైకి లేపుతాడు. లేపి నువ్వు దిగజారిపో పడిపోకుండా ఉండడానికి క్రీస్తు వేసిన బండ పైన మన అడుగులు నిలవబెట్టి అక్కడ స్థిరపరుస్తాడు. అనేక మేలులు, అనేక స్వస్థతలు, అనేక ఆశీర్వాదములు, ఎన్నో అభివృద్ధి కార్యం, ఎన్నో అభివృద్ధులు, ఎన్నో దీవెనలు, ఎప్పుడు సుఖము, నెమ్మదించే జీవితము, విశ్రాంతి జీవితము ప్రభు మనకి ఇవ్వటానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంది. చాలామంది అవిధేయులుగా ఉండే పొందలేకపోతున్నారు. కొంతమంది చాలా వినయంగా చేతులు కట్టుకుని మనసు బిగించేసి, మూతులు బిగించేసి, చెవులు బిగించేసి అక్కర్లేని వినయం చూపిస్తారు. చాలా అవివేకం అని చెప్తారు. అదంతా పక్కన పెట్టు, మారు మనసు పొందు, ప్రభు వైపు తిరిగి దేవుడికి లోబడు. ఈ పునరుత్థానంలో ప్రభు మనల్ని ప్రేమించి నిన్న రాత్రి గడిచిన కాలం అంత ఇచ్చిన ఉపదేశాలను బట్టి ప్రభువుకి మనము స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నిత్యుడగు దేవా, సత్యస్వరూపుడా, నీకే స్తుతులు స్తోత్రాలు. నాయనా గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచారు. ఇదిగో 2020వ సంవత్సరం 1వ నెల 1వ దినం మొదలుకుని ఈ 6వ నెల నా తండ్రి ఆఖరి పునరుద్ధాన దినములో మమ్మల్ని నిలువబెట్టి నీ వాక్కును పంపి నాయన, నీ వాక్కు ద్వారా జరిగేటువంటి విమోచన, పొందే స్వస్థతలు, వచ్చే మేలులు, ఆశీర్వాదములు ఎంత గొప్పగా మాతో మాట్లాడారు. మీకు స్తోత్రములు. విత్తబడ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ప్రియ పరిశుద్ధాత్ముడ, మా మధ్యకు వచ్చి మీరు మాట్లాడి
తండ్రి మీరు మహిమ పొంది ఉన్నారు. ఈ పరిచయం ద్వారా ఘనత మహిమ ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఇప్పుడు ఎల్లప్పుడు యుగములలో కూడా తండ్రి అయిన దేవుని కలుగును గాక. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఇచ్చిన గొప్ప విడుదల అద్భుతమైన కార్యాలు బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి. ఇక్కడున్న వారిని ఆశీర్వదించి నీ కృపా కనికరం అందరికీ తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొంది అచ్చల్పుని ధూళిని దుమ్మునైనా నన్ను మరుగు చేసి మాకు ఇచ్చిన ఈ మంచి ఆలోచన బట్టి సమయాన్ని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తాను. నీ కృపా కటాక్షం తోడుగా ఉంచినట్టు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామను బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకు న్యూన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడే కాపాడి సంరక్షించను కాక. ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు. సంపూర్ణ అపవాది యేసు నామమునకు మహిమ.